चौथा स्कीम में 4,000 रुपए महीने हमारे बुजुर्ग लोगों के लिए, పెన్షన్ పెంచి అందరికీ 4,000 రూపాయలు పెన్షన్ ఇవ్వబోతున్నాము. और युवा विकासम में 5 लाख रुपए असिस्टेंट्स स्टूडेंट्स को कॉलेज फीस के लिए. యువకులకు యువతులకు నిరుద్యోగులకి 5 లక్షల రూపాయలు ఆర్థిక సాయం చేయబోతున్నాము. और आखिरी बात मैं यहां कहना चाहता हूं, आपका यहां हर साल त्योहार होता है, इसको हम नेशनल त्योहार घोषित करेंगे. ఇది చాలా పెద్ద ప్రకటన. జాతీయ గీతాలే సమ్మక్క సారక్క ఉత్సవాన్ని జాతీయ ఉత్సవంగా నేషనల్ ఫెస్టివల్ గా చేయబోతున్నాము. जैसे कुंभ मेला होता है वैसा ही आपका फेस्टिवल होता है, आपका त्योहार होता है. కుంభ మేళా ఎట్లయితే జాతీయ ఉత్సవంగా నేషనల్ ఫెస్టివల్ చేయబోతున్నాము, సమ్మక్క సారక్క ఉత్సవాన్ని కూడా జాతీయ ఉత్సవంగా నేషనల్ ఫెస్టివల్ గా చేయబోతున్నాము. जैसे ही हमारी सरकार दिल्ली में आएगी वैसे ही हम ये काम आदिवासियों के लिए करेंगे. ఇది ఢిల్లీలో మా ప్రభుత్వం రాగానే సమ్మక్క సారక్క గిరిజన ఉత్సవాన్ని జాతీయ ఉత్సవంగా చేయబోతున్నాము. भाइयों और बहनों, आपसे मैं एक आखिरी बात कहना चाहता हूं. చివరి మాట, तेलंगाना में बीआरएस और कांग्रेस पार्टी के बीच में चुनाव हो रहा है. తెలంగాణలో బీఆర్ఎస్ కి కాంగ్రెస్ మధ్యలో ఎన్నికలు జరుగుతుంది. बीजेपी को हमने परे कर दिया है, हरा दिया है. బీజేపీ ఆల్రెడీ ఓడిపోయింది, అడ్రస్ లేకుండా పోయింది తెలంగాణలో. मगर एक बात याद रखिए, बीजेपी चाहती है कि बीआरएस तेलंगाना में जीते. గుర్తుపెట్టుకోండి, బీజేపీ బీఆర్ఎస్ పార్టీ తెలంగాణలో గెలవాలని కోరుకుంటుంది. ये दोनों एक साथ काम कर रहे हैं. బీజేపీ బీఆర్ఎస్ కలిసి ఉన్నాయి, బీజేపీ బీఆర్ఎస్ మిలాఖాత్ అయి ఉన్నాయి. और इनके साथ एमआईएम भी मिली हुई है. వీళ్ళతో సహా ఎంఐఎం కూడా కలిసి ఉంది. अब देखिए, पार्लियामेंट हाउस में जो भी बीजेपी चाहती थी वो बीआरएस ने किया. పార్లమెంట్ లో బీజేపీ ఏం కోరుకుంటే బీఆర్ఎస్ దానికే మద్దతు పలుకుతుంది. किसान बिल में पूरा समर्थन दिया. పార్లమెంట్ లో అన్ని చట్టాలకి బీజేపీకి जीएसटी में पूरा समर्थन दिया. బీజేపీకి అన్ని విధాలుగా పార్లమెంట్ లో బీఆర్ఎస్ మద్దతు పలుకుతుంది. तो याद रखिए, ये तीनों पार्टियां एक साथ काम कर रही हैं, कांग्रेस पार्टी को हराने की कोशिश कर रही हैं. గుర్తుపెట్టుకోవాలి, కాంగ్రెస్ పార్టీని ఓడించడానికి బీఆర్ఎస్ బీజేపీ ఎంఐఎం ములాఖాత్ అయిపోయినాయి, మిలాఖాత్ అయిపోయినాయి మనం చేస్తున్నాం. और इसका सबसे बड़ा सबूत यह है कि आपके चीफ मिनिस्टर पर ना कोई सीबीआई की इंक्वायरी है, ना कोई ईडी की इंक्वायरी है, ना कोई इनकम टैक्स डिपार्टमेंट की इंक्वायरी है. దీనికి అన్నిటికన్నా పెద్ద ఆధారం మీ ముఖ్యమంత్రి కేసీఆర్ మీద సిబిఐ కేసు ఉండదు, ఈడీ కేసు ఉండదు, కనీసం ఇన్కమ్ ట్యాక్స్ ఎంక్వైరీ కూడా జరగదు. विपक्ष के सब नेताओं पर केस लगे हुए हैं. मेरे ऊपर 24 केस लगाए हुए हैं. मेरा घर छीन लिया, मेरी लोकसभा की मेंबरशिप रद्द कर दी, मगर आपके चीफ मिनिस्टर पे कोई केस नहीं, कुछ नहीं. నన్ను ఈ కేంద్ర ప్రభుత్వం ఎన్నో విధాలుగా వేధిస్తుంది. నా పార్లమెంట్ సభ్యత్వం రద్దు చేసిండ్రు, నా ఇల్లు తీసుకుండ్రు, నా మీద 24 కేసులు పెట్టిండ్రు, కానీ కేసీఆర్ మీద మాత్రం ఒక్క కేసు కూడా ఉండదు. आप अगर बीआरएस को वोट देंगे तो आपका वोट बीजेपी को वोट होगा. బీఆర్ఎస్ కి ఓటేస్తే అది బీజేపీకి ఓటేసిన సమానం అని చెప్పి మనం చేస్తున్నాను. हमारी बीजेपी के साथ विचारधारा की लड़ाई है. మాకు బీజేపీతో మా ఆలోచన విధానంలో మా సెక్యులర్ కోసం కొట్లాడుతున్నాను చెప్పి మనం చేస్తున్నాను. आप देखिए, पूरे देश में बीजेपी कांग्रेस पार्टी पर आक्रमण करती है. మొత్తం దేశంలో బీజేపీ కాంగ్రెస్ పార్టీపై యుద్ధం ప్రకటిస్తుంది. हमारे नेताओं पर आक्रमण करती है, हमारे ऊपर केस डालती है. మా నాయకులపై దాడి చేస్తారు, మాపై కేసులు పెడతారు. क्योंकि वो जानते हैं कि कांग्रेस पार्टी विचारधारा की पार्टी है और हम बीजेपी के साथ कभी कॉम्प्रोमाइज नहीं कर सकते हैं. ఎందుకంటే వాళ్ళకి తెలుసు
కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతాల పార్టీ, ఐడియాలజీ పార్టీ, సెక్యులరిజం పార్టీ ఏనాడు కూడా కాంగ్రెస్ బీజేపీతో కాంప్రమైజ్ కాదు కాబట్టి మమ్మల్ని నిరంతరంగా అటాక్ చేస్తుంటారు. और वो जानते हैं कि वो आपके चीफ मिनिस्टर को कंट्रोल कर सकते हैं. వాళ్ళకి తెలుసు, బీజేపీ వాళ్ళకి తెలుసు కేసీఆర్ నరేంద్ర మోదీ చేతుల్లో ఉన్నాడని. जब भी उनको किसी चीज की जरूरत होती है थोड़ा सा टाइट कर देंगे, जो चाहिए मिल जाएगा. వాళ్ళకి ఎప్పుడు రాజకీయ ప్రయోజనం అవసరం ఉంటే టిఆర్ఎస్ పార్టీ కొద్దిగా టైట్ చేస్తారు, కేసీఆర్ को టైట్ చేస్తారు, వీళ్ళు లైన్లో పడతారు. इसीलिए आप कांग्रेस पार्टी को पूरा समर्थन दीजिए. हमारी विचारधारा बीजेपी की विचारधारा के खिलाफ है. हम उनके साथ कभी कॉम्प्रोमाइज नहीं करेंगे. हम उनको हराएंगे और सिर्फ तेलंगाना में नहीं, हम उनको पूरे देश में हराएंगे. అందుకోసం మీరందరూ కాంగ్రెస్ పార్టీకి మద్దతు పలకండి. మేము బీజేపీ ఆలోచన విధానం మీద కొట్లాడుతున్నాము. దేశం మొత్తం బీజేపీతో కొట్లాడుతున్నాము. బీజేపీని ఓడిస్తాము. మీరు కాంగ్రెస్ పార్టీకి మద్దతు పలకండి. कर्नाटक में हराया, हिमाचल में हराया, तेलंगाना में हराएंगे, राजस्थान, मध्य प्रदेश, छत्तीसगढ़, मिजोरम, हर स्टेट में हम बीजेपी को हराएंगे. కర్ణాటక, హిమాచల్ ప్రదేశ్ లో బీజేపీని ఓడించినము. ఇప్పుడు తెలంగాణలో, రాజస్థాన్లో, మధ్యప్రదేశ్లో, ఛత్తీస్గఢ్లో, మిజోరాంలో 5కి 5 రాష్ట్రాల్లో బీజేపీని ఓడించి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాబోతున్నది. इसीलिए बहुत जरूरी है कि आप यहां कांग्रेस पार्टी को पूरा समर्थन दें और बीजेपी की जो बी टीम है इसको यहां हरवाएं. ఇది చాలా అవసరం. బీజేపీని ఓడగట్టాలి. బీజేపీ బి టీం బీఆర్ఎస్ ని కూడా